బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రియా గారిని అంతగా ఆకట్టుకున్న ఈ తవ్వ బజ్జీ ఎలా ఉంటుందో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? మరి ముందుగా ఏం చేయాలి? మైదాని బజ్జీ పిండి లాగా కలిపి పెట్టుకోవాలి. ముందుగా మిక్సింగ్ ముందుగా డీప్ ఫ్రై ఇది ఆయిల్ పెట్టేసుకున్నాము. ఆలోపు హీట్ అయిపోతుంది. మైదా, సాల్ట్, నేను కంప్లీట్గా పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి. ఓహో, అంటే ఏదన్నా స్పెసిఫిక్ గా పుల్లటి పెరుగు అన్నట్టు మిగిలిపోయింది ఉన్నా దీంట్లో కలిపేసుకోవచ్చు. ఓకే, అంటే మైదా ప్లేస్ లో వేరేది ఏదన్నా వాడుకోవచ్చా? ఓన్లీ మైదా పిండితోటే? గోధుమ పిండితో అయితే కలర్ బాగా రాదు, ప్లస్ అంత టేస్టీగా ఉండవు. మైదాతో బాగుంటుంది. కానీ మీరు ఇంతలా మెయింటైన్ చేస్తున్నారు అంటే మీ సీక్రెట్ ఏంటో మాత్రం చెప్పట్లేదు మాకు. తక్కువ తింటాను, ఎక్కువ మాట్లాడతాను, నవ్వుతూ ఉంటాను. ఏమన్నా చెప్పారా స్టేట్మెంట్? తక్కువ తింటాను, ఎక్కువ మాట్లాడతాను, నవ్వుతూ ఉంటాను. వెరీ గుడ్. అంటే మీకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయా? నాకు ఇదంటే చాలా ఇష్టం, ఈ విషయంలో నన్ను ఎవ్వరూ ఆపలేరు, ఎవరైనా చెప్పినా కూడా అది చేయడం నేను మానను. అంటే అది ఫుడ్ లో కావచ్చు, చేసే పనుల్లో కావచ్చు. చేసే పనిలో అంటే నేను అనుకున్నా అంటే ఖచ్చితంగా చేసి తీరుతాను. మంచి పట్టుదల ఉందన్న. మంచి పట్టుదల ఉంది, కాన్ఫిడెంట్ గా చేయగలను, సింగిల్ గా కూడా చేసుకోగలను. అలా ఇప్పుడు దాకా మీరు అంటే వేరే వాళ్ళు మీ చుట్టూ వాళ్ళకి మీకు ఎవరికి నచ్చింది, మీకు మాత్రం నచ్చింది, అది ఖచ్చితంగా చేయాలి, అబ్బా దాన్ని చూసే మీ వాళ్ళందరూ కూడా నిజంగా ఇది చాలా పట్టుదల కలిగింది, అనుకున్నది సాధిస్తుంది అని అనుకున్న సందర్భాలు ఏమున్నాయి? చాలా తక్కువ ఉన్నాయి కానీ ఉన్నాయి. ఉన్నాయి. ఎవరొచ్చింది మీ పోలిక? మీ పిల్లలు ఎవరికి వచ్చింది? పాప రెప్లికా ఇంకా నాకు కంప్లీట్ గా. అంటే ఫీచర్స్ లో గానీ, కాన్ఫిడెన్స్ లెవెల్లో గానీ నైస్. ఇంకా అంతే. ఓకే ఓకే. ఏంటి మరి పిల్లల వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ లో మరి మీ కాంట్రిబ్యూషన్ ఎంత వరకు ఉంది? ఇద్దరము కాంట్రిబ్యూట్ చేస్తాము ఎడ్యుకేషన్ కి. మీ ఇంట్రెస్ట్ ఏమన్నా వాళ్ళపైన రుద్దడం లాంటిది ఏదన్నా ఉంటుందా? వాళ్ళు ఎక్కువ డ్రాయింగ్, ఈ కిచెన్ పాపతో చేయిస్తా ఉంటాను. బాబుకేమో ఇంకా క్రికెట్, ఫుట్బాల్ బాగా ఇంట్రెస్ట్. బాబుకి నేర్పించలేదా? కుకింగ్ లేదండి, ఓన్లీ మ్యాగీ, ఆమ్లెట్ వరకు చేసుకోగలదు. తనకు ఆకలి వేసినప్పుడు ఏం? తను ఆకలి వేసినప్పుడు మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఏదైతే చేసుకో అది మాత్రమే నేర్చుకున్నాడు. ఓకే, అయితే పిండి కలపడం పూర్తయిపోయింది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ హీట్ అయిపోయింది, చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని బజ్జీలాగా చేసుకో. భయపడొద్దు, తోకలీకలు వస్తే. లేదు, బాగానే చేస్తున్నారు కదా మీరు. ఎవరి వంటలు అంటే ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు ఎక్కువ వంటలు మీరు? వంటలు పెళ్ళయ్యేంత వరకు రావు, పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నాను నేను. మీకు తొందరగా పెళ్ళి అయిపోయిందా? లేదండి, 22 years అయింది. కాకపోతే అప్పుడు అమ్మ, అక్కయ్య ఉండేది, నానమ్మ ఉండేది, ఎక్కువ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇంట్లో, చిన్నదాన్ని కాబట్టి ఎక్కువ పనులు నాకు చెప్పేవాళ్ళు కాదు. ఓకే, ఇంకా మ్యారేజ్ తర్వాతే నేర్చుకున్నాను. వాళ్ళ పెద్దవాళ్ళతో కలిసి పెరగడం అన్నది నిజంగా ఈ జనరేషన్ లో అవునవును మా పిల్లలకి లేదు. మైసూర్ బోండాలు. అవునండి. ఇప్పుడు ఈ రెసిపీ మార్నింగ్ మిగిలిపోయిన బజ్జీలతో ఈవినింగ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇంకా ఇలా వేడిగా కట్ చేసి, అంటే ఈ బజ్జీల్ని 4 pieces కట్ చేసి చేసుకుంటాము. అది మిగిలిపోయిన బజ్జీస్తో మంచి షేప్ వస్తుంది. వేడివి కట్ చేస్తే ఏంటంటే ఫ్లాట్ అయిపోతాయి. మిగిలిపోయిన బజ్జీస్తో చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. అంటే బాగా చల్లారిపోవాలి. మిగిలిపోయినవి అయితే మనకి బాగుంటాయి. అవును. ఓకే. ఇవన్నీ కూడా 2 sides టర్న్ చేసి మంచి ఫ్రై చేసుకోవాలి. దీని షేప్ రౌండే రావాల్సినంత అవసరం ఏం లేదు, ఎలాగో కట్ చేసుకుంటాం కాబట్టి ఏ షేప్ లో వచ్చినా పర్వాలేదు. ఎలాగో రౌండ్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. పర్లేదు, తోకలు రాకపోయినా కాస్త రౌండ్ అన్నట్టుగానే వచ్చేయలేండి. రౌండ్ గా తినాలని ఏముందండి, ఫస్ట్ చేసిన వాళ్ళకి ఎవరికో రౌండ్ గా వచ్చుంటాయి, అంతే ఫిక్స్ అయిపోయింది. చెప్పారు అసలు. ఇది ఒక కాన్ఫిడెన్స్ నింపుతుందండి వంట చేసే వాళ్ళల్లో. అవునవును, ఇలాంటి నేర్చుకునే వాళ్ళకి. లేదు రౌండ్ గానే రావాలమ్మా అంటే రావట్లేదమ్మా అంటారు.
మీకు ఎప్పుడన్నా అంటే పెళ్ళయి మీ అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు ఇలా ఉండాలి అలా ఉండాలంటే రెస్ట్రిక్షన్స్ ఏమన్నా పూరికి వంకలు పెట్టేవాళ్ళు మా మరిది వాళ్ళంతా. ఇదేంటి ఇది ఏ మ్యాప్ ఇది ఇండియా మ్యాప్ అట్లా వెక్కిరించేవాళ్ళు రౌండ్ గా రాకపోతే. అయిపోయింది కదండి తీసేసి కదా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. తీసేస్తున్నాను. ఇందులోనే కట్ చేసేస్తారా? కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో 2 పీసెస్ 4 పీసెస్ బజ్జీ సైజుని బట్టి కట్ చేసుకోవాలి. ఓకే. నేను ఒక బజ్జీలో 4 పీసెస్ చేస్తున్నాను. బజ్జీని 4 పీసెస్ చిన్నగా అయితే. చిన్నగా బయట మనకి రెడీమేడ్ గా ఇంత పెద్ద పెద్ద బజ్జీ వేస్తారు వాళ్ళు, ఇలా ఈ షేప్ లో వేస్తారు, వాళ్ళకి పర్ఫెక్ట్ గా వస్తుంది. అవును. వాటితో 4 పీసులు అంటే మనకి ఇంకొంచెం పెద్ద పీస్ లానే ఉంటుంది కదా. అవును. బాగా వేడిగా ఉండడం వల్ల మనకి ఇలా అయిపోతుంది. మీరు అన్నట్టుగా పొద్దున్న చేసుకున్న అయితే ఈజీ అయిపోతుంది. అవును. ఈసారి పొద్దున్న చాలా మంది ఏంటంటే బయట నుంచి తెచ్చుకుని ఇష్టపడుతూ ఉంటారు బయట బోండాలు బాగుంటాయి అని చెప్పేసి. అవి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోవచ్చు. మంచి ఐడియా అండి. ఇప్పుడు ఏంటి, పాన్ లో ఆయిల్ వేడి చేసుకొని తాలింపు పెట్టేసుకుందామా? ఓకే. ఆయిల్ లైట్ గా వేసుకుందాం, ఎక్కువ పట్టదు. ఆల్రెడీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. క్యారెట్ అది కొంచెం వేయడానికి నువ్వు వేసుకుంటే సరిపోతుంది. నేను చూసిన హోటల్లో ఏంటంటే కట్లెట్ చేస్తారు కదా, అలాంటి తవా పైన చేస్తారు. మన ఇంట్లో అవి అవైలబుల్ ఉండవు కాబట్టి దేంట్లో అయినా చేసుకోవచ్చు. దాంట్లో ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. మరి దానిపైన దానంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. ఎంతైనా వాళ్ళు చేస్తే నచ్చుతుంది. ఇంట్లో బయట తింటేనే బాగా అనిపిస్తుంది. ఇంట్లో ఇంత హైజీన్ గా చేసుకుంటే నచ్చదు ఎక్కడ మనకి. ఆయిల్ వేడైంది, ఫస్ట్ ఏం వేస్తారు? కొంచెం జీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కాస్త ఎక్కువే పడుతుంది. ఇవి కూడా ఉల్లిపాయలు మనకి కత్తెసలాడితే సరిపోతుంది, లేదంటే బాగా వేగాల? సాఫ్ట్ గానే ఉండాలి, బాగా జస్ట్ సాఫ్ట్ అయితే చాలా, కలర్ రావాల్సిన పని లేదు. నెక్స్ట్ వేగిన తర్వాత క్యారెట్ కూర, పైనుంచి కొద్దిగా కారం. ఆ స్పైస్నెస్ సరిపోతుంది అనుకుంటే కారం స్కిప్ చేసుకోవచ్చు. ఓకే. అవి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీల్ని అతనైతే ఇలా వేస్తాడు ఈ గ్యాప్స్ లో. ఓకే ప్రియా, రెడీ అయిపోయినట్టే కదా. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. బజ్జీని ఇలా వేసినప్పుడు ఇడ్లీని కూడా వేసుకోవచ్చేమో. చేసుకోవచ్చు, తవా ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. అవి కూడా మిగిలిపోయిన ఇడ్లీతో చాలా బాగుంటాయి, వేడి ఇడ్లీలతో కంటే కూడా. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్. వేడి వేడిగా
తవ్వ బజ్జీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తవ్వ బజ్జీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, మైదా పిండి, వంట సోడా, పెరుగు, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కారం. తవ్వ బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, ఉప్పు, పెరుగు వేసి కొంచెం జారుడుగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా తీసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కారం వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న బజ్జీలు వేసి కొద్దిసేపు వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తవ్వ బజ్జీ రెడీ.